ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈ వారము రాశి ఫలితాలను గమనిస్తే ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి గోచార రీత్యా తృతీయంలో గురువు, పంచమంలో కేతువు, నవమంలో రవి, కుజ, బుధ, శుక్రులు, ఏకాదశ భావంలో రాహువు, ద్వాదశ రాశిలో శని భగవానుడు సంచరిస్తున్నారు. వీరు ఈ వారము ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభిస్తారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. కానీ చంచల స్వభావము వలదు. ఈ జాతకులకు విదేశీయాన యోగం కూడా ఉంది. వ్యాపారంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో మోహమాటం వలదు. నష్టదాయకము. ఉద్యోగులకు అనుకూలమైన మార్పులు ఉంటాయి. కుటుంబ సభ్యుల, మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. పారిశ్రామిక వర్గాల వారు నవీన ఆలోచనలు చేస్తారు. అప్పుడప్పుడు కొంత మానసికంగా ఒత్తిడికి గురవుతున్నా దీనిని ఆత్మవిశ్వాసంతో బయటపడుతుంటారు. ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. కోర్టు వ్యవహారాలలో కూడా విజయం సాధించే అవకాశం ఉంది. ఈ వారం మధ్యలో అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి. కాస్త జాగ్రత్త వహించగలరు. వృషభ రాశి. ఈ రాశి వారికి గోచార రీత్యా ద్వితీయంలో గురువు, చతుర్థంలో కేతువు, అష్టమంలో రవి, కుజ, బుధ, శుక్రుడు, దశమ భావంలో రాహు, ఏకాదశ రాశులలో శని భగవానుడు సంచరిస్తున్నారు. అనుకున్న పనులు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. బాధ్యతతో మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. తొందరపాటు మాటలతో ఆత్మీయులతో విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. జాగ్రత్త వహించగలరు. లాభస్థానంలో శని భగవాను ఉన్నాడు కాబట్టి కార్యసిద్ధిని ఇస్తాడు. కానీ స్థిరంగా ఇస్తుంటాడు. ఆరోగ్యము సాధారణంగానే ఉంటుంది. వ్యాపారంలో అల్పమైన లాభాలు ఉంటాయి. ఎవరితోనూ పౌరుషంగా మాట్లాడరాదు. మిత భాష మిక్కిలి ప్రదము. భూమి, గృహములు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం కూడా ఉంది. ఉన్నతాధికారుల విశ్వాసాన్ని కూడా సంపాదిస్తారు. ప్రయాణాలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. పెద్దల ఆశీస్సులు మీ వెంటే ఉంటాయి. మిథున రాశి. ఈ రాశి వారికి గోచార రీత్యా లగ్నంలో గురువు, తృతీయంలో కేతువు, సప్తమంలో రవి, కుజ, బుధ, శుక్రులు, నవమంలో రాహు, దశమంలో శని భగవానుడు సంచరిస్తున్నారు. వీరు తలచిన పనిని జరిగే వరకు పట్టు వదలరు. మనోబలంతో ముందుకడిగేస్తారు. అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. మిత్రుల, కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. ఆగిపోయిన పనులు కూడా ముందుకు కదులుతాయి. తెలియని వ్యాపారములు చేయవద్దు. భాగస్వామి యొక్క సలహాలతో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాలలో కుటుంబ సభ్యుల సూచనలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. దైవ దర్శనాల యోగము. ఉద్యోగులకు ఉన్నత హోదా అనుకూలము. కొందరి వైరత్వం తొలగి మిత్రత్వం పెరిగే అవకాశం ఉంది. శ్రమకు తగ్గ ఫలితాలు సాధిస్తారు. వేడుకలకు హాజరు అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యము సాధారణంగానే ఉంటుంది. రాబడి ఎక్కువగా ఉన్నప్పటికీ వృధా ఖర్చులు అయ్యే అవకాశం కూడా ఉంది. జాగ్రత్త వహించగలరు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి గోచార రీత్యా ద్వితీయంలో కేతువు, షష్టమంలో రవి, కుజ, బుధ, శుక్రుడు, అష్టమంలో రాహువు, నవమంలో శని భగవానుడు, ద్వాదశలో గురువు సంచరిస్తున్నాడు. కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మనోబలంతో ముందుకెళ్ళగలరు. వృత్తిలో నైపుణ్యత సాధిస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు వస్తుంది. అవకాశాలు కూడా ఉంది. పై అధికారుల సహకారం లభిస్తుంది. ఈ వారంలో ఒక శుభవార్తను వింటారు. ఆస్తుల వ్యవహారంలో ఒక ఒప్పందానికి రావచ్చు. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా వహించగలరు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయమై ఫలించే అవకాశాలు కూడా ఉన్నాయి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దాంపత్య జీవితం సరదాగా సాగిపోతుంది. అయినప్పటికీ వృధా ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా చింతన చేస్తూ మానసిక అశాంతికి గురి కావద్దు. దైవబలము తోడుంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి గోచార రీత్యా లగ్నంలో కేతువు, పంచమంలో రవి, కుజ, బుధ, శుక్రులు, సప్తమంలో రాహు, అష్టమంలో శని భగవానుడు, ఏకాదశ రాశులలో
గురువులు సంచరిస్తున్నారు. లగ్నంలో కేతు సంచారం వలన ఆధ్యాత్మిక చింతన అధికంగా ఉంటుంది. పనులలో ప్రతిబంధకాలు తొలగుతాయి. అదృష్టయోగం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి ప్రోత్సాహం ఉంటుంది. అలాగే వీరు స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ ఆలోచనలే మీ అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. మీ కార్యదక్షతకు కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోతారు. శుభకార్యాలకు అధిక ఖర్చులు చేస్తారు. ఉద్యోగులకు హోదా పెరిగే అవకాశం ఉంది. గురు భగవానుడు లాభస్థానంలో ఉండడం వల్ల పలుకుబడి పెరగడము, గురువుల సాంగత్యము, తల్లిదండ్రుల దీవెనలు దొరుకుతాయి. కళాకారులకు అవకాశాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రయాణములలో అప్రమత్తత అవసరము. ఆరోగ్యము సాధారణంగా ఉంటుంది. జాగ్రత్తగా వహించగలరు. కన్యరాశి. ఈ రాశి వారికి గోచార రీత్యా చతుర్థంలో రవి, కుజ, బుధ, శుక్రుడు, సప్తమంలో శని భగవానుడు, దశమంలో గురువు, ద్వాదశ రాశిల్లో కేతువు సంచరిస్తున్నాడు. అనుకున్న పనులు స్థిరముగా జరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో జరగబోయే శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్లకు అనుకూలమైన సమయము. విద్యార్థులకు విదేశీ విద్యకు అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి స్థిరాస్తి యోగము అనుకూలము. కొత్త ప్రయత్నాలు లాభాన్ని సూచిస్తున్నాయి. కొన్ని ప్రయాణాలు కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంటిలో పెద్దల ఆరోగ్యముపై జాగ్రత్త వహించండి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తులారాశి. ఈ రాశి వారికి గోచార రీత్యా తృతీయంలో రవి, కుజ, బుధ, శుక్రుడు, పంచమంలో రాహువు, షష్టమంలో శని భగవానుడు, నవమంలో గురువు, ఏకాదశ రాశులలో కేతువులు సంచరిస్తున్నారు. స్వల్ప ప్రయత్నాలతో అనుకున్న పని అర్థవంతంగా సాధిస్తారు. ఆర్థికంగా మంచి విజయాలు అందుకుంటారు. ఆత్మీయుల ప్రేమను పొందుతారు. మీ పెద్దల నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది. మిత్రబలం పెరుగుతుంది. వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఏ విషయం గురించి అయినా లోతుగా ఆలోచించకండి. ఉద్యోగాలకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. అవివాహితులకు వివాహం కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహయోగము, స్థిరాస్తి యోగము కూడా అనుకూలంగా ఉంది. పారిశ్రామిక వర్గాల కృషి ఫలిస్తుంది. విదేశీయాన యోగము కూడా సూచిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. మానసికంగా ప్రశాంతత ఉంటుంది. అయినప్పటికీ స్వల్ప అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీరు సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. ధనము ఖర్చు అయ్యే అవకాశం ఉంది. గుర్తెరిగి ఖర్చు చేయగలరు. వీరికి దైవబలం కాపాడుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గోచార రీత్యా ద్వితీయంలో రవి, కుజ, బుధ, శుక్రుడు, చతుర్థంలో రాహువు, పంచమంలో శని భగవానుడు, నవమంలో గురువు, ఏకాదశ రాశులలో కేతువు సంచరిస్తున్నారు. ఉత్సాహంగా అనుకున్న పని చేస్తారు. వ్యాపార లాభాలు ఉంటాయి. పెట్టుబడులు మేలైన ఫలితాలను అందిస్తాయి. బుద్ధి బలంతో అనుకున్నది సాధిస్తారు. ఆత్మీయుల ప్రేమానురాగాలు పొందుతారు. పెట్టుబడుల వలన మేలైన ఫలితాలు కూడా పొందుతారు. ద్వితీయంలో శుక్రబుధ యోగాలు ఆర్థిక విజయాలను అందిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో విజయాలు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం ఉంటుంది. అవసరాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తారు. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించగలరు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం ఉంటుంది. ఆగిపోయిన కొన్ని పనులు ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అందరితో సానుకూలంగా వ్యవహరిస్తూ ముందుకెళ్లగలరు. ధనస్సు రాశి. ఈ రాశి వారికి గోచార రీత్యా లగ్నంలో రవి, కుజ, బుధ, శుక్రుడు, తృతీయంలో రాహు, చతుర్థంలో శని భగవానుడు, సప్తమంలో గురువు, నవమంలో కేతువులు సంచరిస్తున్నారు. తలచిన పనులు అనుకున్న సమయానికి జరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా విజయం అందుతుంది. సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించి పలువురి మన్ననలు పొందుతారు. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు తగిన గుర్తింపు లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి కూడా బయటపడతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వారికి అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణమునకు అనుకూలంగా ఉంది. మీ కారణంగా కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి.
మిత్రుల సహకారంతో ఆటంకాలు తొలగించుకుంటారు. కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. కాస్త చికాకులు ఉన్నప్పటికీ అవి తొందరలోనే తొలగిపోతాయి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించగలరు. ప్రయాణములలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. వాహన యోగము అనుకూలము. ఆరోగ్యముపై అశ్రద్ధ వహించరాదు. జాగ్రత్తగా అవసరము. దైవబలము తోడుంటుంది. మకర రాశి. ఈ రాశి వారికి గోచార రీత్యా ద్వితీయంలో రాహువు, తృతీయంలో శని భగవానుడు, షష్టమంలో గురువు, అష్టమంలో కేతువు, ద్వాదశ రాశులలో రవి, కుజ, బుధ, శుక్రులు సంచరిస్తున్నారు. శ్రమకు తగ్గ ఫలితాలు సాధిస్తారు. మనోబలంతో వ్యవహరిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఆరంభ శూరత్వము పనికిరాదు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆస్తి వ్యవహారాలలో కూడా విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. అనుభవాల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవలసి ఉంటుంది. మీలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు దక్కుతాయి. కార్యాలయ సమస్యలు సమర్థంగా పరిష్కరించుకుంటారు. రాజకీయ వర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. ఆస్తి తగాదాలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. అనుకున్నంత ఆదాయం సంపాదిస్తున్నప్పటికీ ఆదాయంకు తగ్గ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. గమనించగలరు. స్వల్ప విభేదాలు ఉన్నప్పటికీ అవి పరిష్కరింపబడతాయి. విద్యార్థులు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. సహనం పాటిస్తూ ఉంటే చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి. ఈ రాశి వారికి గోచార రీత్యా లగ్నంలో రాహువు, ద్వితీయంలో శని భగవానుడు, పంచమంలో గురువు, సప్తమంలో కేతువు, ఏకాదశ రాశులలో రవి, కుజ, బుధ, శుక్రులు సంచరిస్తున్నారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగానే ఉంటాయి. భూయోగ సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగిపోతాయి. పెద్దల దీవెనలు తోడు ఉంటాయి. ఉద్యోగులపై అధికారులతో ప్రశంసలు పొందుతారు. మీ శక్తి సామర్థ్యాలు నిరూపించుకునే సమయము. పారిశ్రామిక వర్గాల వారు విదేశీ పర్యటనకు అనుకూలమైన సమయము. మీరు ఇచ్చిన రుణాలు వసూలు అయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో చికాకులు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. చికాకు పడకుండా సఖ్యతగా అనుకూలపరుచుకోగలరు. నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సూచనలు తీసుకోగలరు. తొందరపాటు ఏమరపాటు పడవద్దు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. దైవబలం తోడుంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి గోచార రీత్యా లగ్నంలో శని భగవానుడు, చతుర్థంలో గురువు, సప్తమంలో కేతువు, దశమంలో రవి, కుజ, బుధ, శుక్రులు, ద్వాదశ రాశులలో రాహు సంచరిస్తున్నాడు. ప్రారంభించిన పనులు స్థిరముగా సజావుగా పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాలలో బాధ్యతలు మరింతగా అవసరం ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి గోచరిస్తున్న అధిక శ్రమ పడవలసి వస్తుంది. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహయోగము కూడా అనుకూలంగా ఉంది. మీకు తోడుగా ఉండేవారు పెరుగుతారు. ఆర్థికపరమైన లావాదేవీలలో అప్రమత్తత అవసరము. రాజకీయ వర్గాలకు అనుకూలంగా ఉంటుంది. వివాదాలు దరిచేరే సూచనలు ఉన్నాయి. వాటికి ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా సున్నితంగా తిరస్కరించండి. మీ కింద పనిచేసే వారితో కాస్త నష్ట సూచనలు కనిపిస్తున్నాయి. గుర్తెరిగి జాగ్రత్త వహించగలరు. అధిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆదాయ వనరులు చూసుకొని ఖర్చులను నియంత్రించుకోగలరు. అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ప్రతి ఒక్కరికి కూడా వారి వారి ఇంటి దైవములు, కుల దైవములు, అలాగే ఇష్ట దైవములు ఉంటాయి. అవే మనల్ని ప్రతినిత్యము కూడా రక్షిస్తూ ఉంటాయి. ఆ దైవాలకు మనము ప్రతినిత్యము ధూపదీప నైవేద్యములు, హారతులు, జపతపాలు జరిపించుకుంటూ ఉండాలి. ఆ దైవం యొక్క అనుగ్రహం పొందుతూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో నడుచుకోగలరు. తిరిగి మళ్ళీ వారం కలుద్దాం. జై శ్రీరామ్.